హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓర్లాక్స్ అండి. మనమైతే ఇప్పటిదాకా ఫ్రెండ్స్ వచ్చేసి నార్మల్గా మినపగుండుతోటి తిన్నటువంటి ఇడ్లీలు చూసాం, దోశలు తిన్నాం, ఉప్మాలు తిన్నాం, పెసరట్ ఆల్ ఐటమ్స్ తిన్నాం కదా. మనము రాగులతోటి రాగి సంకటి చేస్తాము. రాగి రోటీ ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేశాను వీడియో. రాగి దోశలు చేస్తాము, రాగి ఇడ్లీలు, జొన్న ఇడ్లీలు. ఇప్పుడు హెల్త్ మీద అందరికీ మంచిది రావడంతో వెరైటీ ఐటమ్స్ మేము ముందుకు తీసుకురావాల్సి వచ్చిందండి. నేను ఇక్కడైతే వచ్చేసి ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు మినపగుండు, ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ, ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్తో ఒక్కొక్క గ్లాసు తీసుకొని 1 డే బిఫోరే మనం మొత్తం శుభ్రంగా వాష్ చేసేసుకొని కడిగి పెట్టేసుకోవాలండి రాగి ఇడ్లీలకి. ఇదిగోండి మినపగుండు, రాగులు కూడా నైట్ మొత్తం నానేసుకున్నాను. రేపు వేసుకోవాలి రాగి ఇడ్లీ అంటే మాత్రం ఇవాళ నైట్ నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని మనము వేసుకొని తినచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ కానీ, లేదు అంటే వెయిట్ లాస్ కావాలన్నా మనము అంటే మినపగుండు తింటే షుగర్ ఎక్కువ అయిపోతుంది, రోజు ఈ మినపగుండుతో ఐటమ్స్ తిన్నా కూడా మనం లావ్ అయిపోతాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా కొంతమందికి. ఆ వెయిట్ లాస్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. రాగులు మొత్తము మినపగుండు అన్నీ కూడా మనం మెత్తగా ఇడ్లీ పిండి ఎలా మనం గ్రైండ్ చేసుకుంటాము అట్లానే ఇది కూడాను మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇడ్లీ పిండి మనము. ఎందుకంటే నేను రవ్వ తక్కువ తీసుకున్నాను, మనకి ఇది కొంచెం ఎక్కువ ఉంటే హెల్త్కి మంచిదన్న ఉద్దేశంతో నేను ఇడ్లీ రవ్వ కొంచెం తక్కువ తీసుకున్నానండి. కొంతమంది మీకు ఇష్టం ఉంటే ఎక్కువగా తీసుకొని కూడా వచ్చు. మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఇదిగోండి పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇడ్లీ రవ్వని మొత్తం ఇట్లా వాటర్లో 5 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకున్నాను. పైన ఉన్న పుట్ట మొత్తం అంతా మెత్తగా మనకు అంటుకుంటుంది కదా ఇడ్లీ తినేటప్పుడు, అదంతా పోవాలంటే ఒక 5 or 10 minutes శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం నేను ఇట్లా పిండి అందులో వేసి పెట్టేసుకున్నానండి. మీకు ప్లెయిన్ ఇడ్లీలు ఇట్లా ఇష్టము లేదు అంటే కనుక మీకు ఇష్టం ఉంటే ఆల్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. అందులో మీరు మంచిగా క్యారెట్ తురుముకొని, పచ్చిమిర్చి వేసుకొని, మంచిగా పోపు వేసుకొని, నెయ్యితోటి కరివేపాకు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీడిపప్పు వేసి పోపు కూడా వేసి మనము మంచిగా రాగి ఇడ్లీలు కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. మసాలా ఇడ్లీ మీకు ఆ వీడియో కావాలన్నా కూడా నేను చేసి పెడతాను. కమెంట్ చేయండి నాకు కమెంట్ బాక్స్లో. ఇవన్నీ మొత్తం పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఇందులోకి నెక్స్ట్ కొంచెం ఒక రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటే మనకి ఇడ్లీలు కొంచెం మెత్తగా వస్తాయండి, గట్టిగా రాకుండా. ఇది వేడిగా తింటేనే ఆ టేస్ట్ మనకి బాగుంటుందండి. గట్టి పడిపోతే మాత్రం చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది, అందుకని వేడిగా తినాలి. ఈ ఇడ్లీలు మనము ఎట్లయినా తినచ్చండి. కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి, కారపొడి ఏది ఉంటే అది, ఇంట్లో సాంబార్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇందులోకి మనము. ఇదిగోండి పిండి కూడా ఇలా మంచిగా పొంగి రెడీ అయిపోయిందనమాట రాగి ఇడ్లీ పిండి. కొంతమంది ఇప్పుడు రాగి పిండి ఉంటుంది కదా దాంతో కూడా ఇడ్లీ వేస్తారు, కానీ రవ్వ కలిపి అది మనకి సాగుతూ వస్తుందన్నమాట. అంటే ఇట్లా మనకి మెత్తగా ఇడ్లీలు వచ్చిన టేస్ట్ రాదు. అది అసలు చల్లగా అయిపోతే మనం తినలేం కూడా, ఇడ్లీ గట్టిగా అయిపోతాయి. ఇది మనకు ఒక 1 or 2 hours దాకా అయినా సరే అట్లానే ఉంటాయి ఇడ్లీలు మనకి. నెక్స్ట్ మనము స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ పెట్టుకోవడానికి కుక్కర్లో వాటర్ పోసేసుకొని మొత్తం ప్లేట్స్ కడుక్కొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా రాగిపిండి ఇడ్లీని మొత్తం ప్లేట్లలో ఫిలప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకెళ్తుంది మీ యొక్క లైక్ నన్ను. ఇదిగోండి ఒక 2 plates మా అత్తమ్మ కోసం అని వేసాను, మిగిలినవన్నీ మామూలుగా ఇడ్లీ వేసుకున్నామండి. నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి ఇడ్లీలు. న్యూ ఐటమ్ లాగా కూడా అనిపించింది. ఎవరైనా రాగి పిండి తినని వాళ్ళు ఉంటే, రాగులు తినని వాళ్ళు ఉంటే ఇలా కూడా చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా హెల్త్కి మంచిదండి. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది రాగి ఇడ్లీ. నేను అల్ల పచ్చడి కూడా చేశానండి అందులోకి. మీకు ఇష్టం ఉంటే కనుక మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీతో అయినా దేనితో అయినా తినచ్చు. చాలా టేస్టీగా వచ్చినాయి. అదిగోండి మొత్తం మెత్తగా ఉడికిందా లేదా అని చాకు పెట్టి టెస్ట్ చేస్తున్నాను. మెత్తగా అయిపోయింది. మనకి చాకుకి ఏం అంటుకోలేదు అంటే ఇడ్లీ మంచిగా అయినట్టు అర్థమండి. చూస్తున్నారా, అదిగోండి మంచిగా వచ్చింది. నేను నెక్స్ట్ అల్లం పచ్చడి, కారపొడి వేసుకొని తింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.
ప్లీజ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు.